హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మారుతి ఈ విటారా. సో ఆల్రెడీ మనం ఆటో ఎక్స్పోలో కవర్ చేసాం, కాకపోతే డీటెయిల్ వాకర్ ప్రతి ఒక్క టచ్ అండ్ ఫీల్ చేయాలి కదా, అందుకే తీసుకొచ్చాను. కమింగ్ బ్యాక్ టు ఇప్పుడు సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవీ అంటారు దీన్ని. బీ సెగ్మెంట్లో వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ కర్వ్ ఈవీ, క్రీటా ఈవీ, విన్సర్ ఈవీ అన్నీ ఉన్నాయి. కాకపోతే కొంచెం పార్టీకి లేట్ వచ్చింది ఈ విటారా, బట్ ఓవరాల్ మేనేజ్ చేసింది. సో ఇండో జపనీస్ బ్రాండ్ ఇది మారుతి సుజుకి మనందరికీ తెలుసు. సో ఈ విటారాని ఆల్రెడీ November 4th 2024 ఇటాలీలో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ప్రాపర్ అన్వీల్ అనేది ఆటో ఎక్స్పో 2025 మన జనవరిలో చేశారు. మనం అక్కడ కవర్ చేశాము. బట్ ఒకే విషయం కొంచెం వెల్త్ అనిపిస్తుంది, ఏంటంటే ఇంకా ప్రైస్ అనేది రాలేదు షోరూమ్స్కి. సో ఎస్టిమేటెడ్ కొన్ని వెబ్సైట్ ప్రకారంగా అండ్ నా ఎస్టిమేటెడ్ ప్రకారంగా చెప్తాను. ఇది ఎస్టిమేటెడ్ మాత్రమే. 17 నుంచి 22 or 24 lakhs మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఒక టాక్ నడుస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన ఇండియాలోనే జరుగుతుంది, గుజరాత్ ప్లాంట్లో. అండ్ ఇక్కడ నుంచి 100+ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే మనకి జాబ్స్ ఉంటాయి, జీడిపి పెరగబోతుంది. ఇదంతా ఇండియాకి మంచి విషయమే. నా కమింగ్ బ్యాక్ టు కలర్స్ గురించి కూడా మాట్లాడితే, ఇది నెక్సా బ్లూ మీరు చూస్తుంది. దీంతో పాటు వైట్, సిల్వర్, గ్రే, రెడ్, బ్లాక్ అవైలబిలిటీగా ఉన్నాయి. 4 డ్యూయల్ టోన్ కలర్ అంటే బ్లాక్ రూఫ్తో వస్తుంది. 6 మోనోటోన్ కలర్స్ అంటే సింగిల్ కలర్తో వస్తుంది. టోటల్ 10 కలర్స్ అనేవి అవైలబిలిటీగా ఉంటాయి. ఇది న్యూ హ్యాక్టిక్ ఈ ప్లాట్ఫామ్ నుంచి బిల్డ్ అవుతుంది. BEVs అన్ని కూడా ఇదే ప్లాట్ఫామ్ నుంచి వస్తాయి నెక్స్ట్. సో దీనివల్ల ఏంటంటే స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది. అండ్ స్కేట్ బోర్డ్ ప్లాట్ఫామ్ అంటే కూడా ఫ్లోర్ అంతా కూడా బ్యాటరీస్ ఉండడం వల్ల మనకు సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా చాలా లోగా ఉంటుంది. ఇంకా న్యూ హ్యాక్టిక్ ఈ ప్లాట్ఫామ్ అంటే ఇది మారుతి వాళ్ళతో పాటు టయోటా కూడా షేర్ చేసుకుంటుంది అనుకోండి. నా కమింగ్ బ్యాక్ టు వేరియంట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా డెల్టా, జెటా, ఆల్ఫాలో అయితే లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ప్రైస్తో పాటు. సో డెల్టా బేస్ మోడల్ అయితే 48.8 kW బ్యాటరీ వస్తుంది. దీని రేంజ్ అనౌన్స్ చేయలేరు. జెటా అండ్ ఆల్ఫాది మాత్రం చెప్పారు. 61.1 kW బ్యాటరీకి 500 km రేంజ్. అర్రే ఇంకా అసలైందే మర్చిపోయాను. సో మీరు ఈ వీడియోని ఎక్స్క్లూజివ్గా చూస్తారంటే నేను తీసుకురావడం వల్లనే కదా. నేను తీసుకురావాలంటే మీ సపోర్ట్ కావాలి కదా. మీ సపోర్ట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకోండి. అలాగే లైక్, షేర్ కూడా కొట్టండి, అది మీ ఇష్టం అనుకోండి. బట్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ యార్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సరే ఇక కీస్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్ ఉంది. సేమ్ రెగ్యులర్ సుజుకి కీసే. సో నెక్సా షోరూమ్స్లో ఉండే వెహికల్స్ లానే బ్యాక్ సైడ్ సుజుకి లోగో. అండ్ బై ద వే ఇది ఓన్లీ నెక్సా షోరూమ్ డీలర్స్లోనే ఉంటుంది. ఫ్రంట్ లుక్ నుంచి చూస్తే సుజుకి లోగో సిల్వర్ ఫినిష్లో ఉంది. ఆ ఫ్రంట్ గ్రిల్ అనేది కొంచెం క్లోజ్డ్గా ఉంది. అండ్ న్యూ హెడ్లైట్స్ డిజైన్ చూడొచ్చు. ఫైనలీ LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ మ్యాట్రిక్స్ 3.Y షేప్ ఆఫ్ DRL. ఇది ఇండికేటర్ చూశారు కదా, అదర్ సైడ్ చూడండి. ఇదే DRL ఇండికేటర్ కూడా వర్క్ అవుతుంది. 2-in-1గా కూడా పార్ట్గా అని చెప్పొచ్చు. బాడీ కలర్ బంపర్స్ ఉన్నాయి. యాక్టివ్ ఎయిర్ వెంట్స్ అన్న ఫ్రంట్ గ్రిల్ అంటే రేడియేటర్కి ఎయిర్ వెళ్తుంది. LED ఫాగ్ లైట్స్ చూసారా, మనకు LED ఫాగ్ లైట్స్ వస్తున్నాయి. అండ్ ఈ విటారా బ్రాండింగ్ అవుతుంది. ఇక్కడ నంబర్ ప్లేట్ అనేది వస్తుంది మనకు ఫ్రంట్లోను. మిగతా అంతా ఎయిర్ ఇంటేక్ ఉంది. ఫ్రంట్ కెమెరా మనకు బంపర్లో ఇంటిగ్రేట్ చేశారు. కిందనే రెడార్ సిస్టమ్ కూడా ఇవ్వచ్చు అడాస్కి సంబంధించి. ఇదంతా కూడా రెడార్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు. ఫైనల్లీ మారుతి కార్స్లో అడాస్ వచ్చింది. అండ్ ఫ్రంట్లో 4 పార్కింగ్ సెన్సర్స్ లిటరల్లీ లగ్జరీ కార్స్లో వస్తాయి, విచ్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. గ్రాండ్ విటారా లాంటి అప్పరైట్ బోనెట్తో పాటు కట్స్ అండ్ క్రూజెస్ ఉన్నాయి. ఫ్రంట్లో హై క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అండ్ అడాస్ సంబంధించి ఇప్పుడు మాట్లాడాల్సింది, ఆటో ఎమర్జెన్సీ బ్రేక్స్ ఉన్నాయి. లేన్ కీప్ అసిస్ట్ లేన్లో పెడుతుంది. లేన్ డిపెచర్ ప్రివేషన్ ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉంది. అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్ సిస్టమ్ ఉంది. రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉంది. బ్లైండ్ స్పాట్ మానిటర్ సైడ్ మిర్రర్లో ఉంది. మల్టీ కొల్యూషన్ బీమ్ ఉంది. యాక్టివ్ కార్నరింగ్ కంట్రోల్తో పాటు ఫ్రంట్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉంది. డైమెన్షన్స్ ఆల్రెడీ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ అంటే ఇదే సెగ్మెంట్లో 4.3 మీటర్ లెంత్ ఉంటుంది. 1.8 మీటర్ అడ్డం ఉంటుంది. 1.6 మీటర్ పొడవు ఉంటుంది. 2.7 మీటర్ యొక్క వీల్ టు వీల్కి బేస్ అంటాం దాన్ని. 185 స్టాండర్డ్ గ్రౌండ్ క్లియరెన్స్. 1700 to 1900 kgs వెయిట్ ఉంటుంది. సో ఇక సైడ్ నుంచి మేజర్లీ 18 inches అలాయ్స్ ఇస్తున్నారు గాయస్. లిటరల్లీ చాలా పెద్దది ఇది. సో ఏరోడైనమిక్ అలాయ్ క్యాప్స్ ఇవి చూడడానికి ప్రాపర్ అలాయ్స్ లానే ఉంటాయి, బట్ క్యాప్స్ అనుకోండి ఏరో డిజైన్ వెంట్స్ కోసం. 18 inches, 225, 55, 18 inches. ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది. MRF 2+ టైర్స్ ఉన్నాయి. మ్యాక్ పర్సన్ స్టాండ్, కాయిల్ స్ప్రింగ్ ఫ్రంట్ సస్పెన్షన్ టెస్ట్ అండ్ టెస్ట్ డ్రైవ్లో చేస్తాను తొందరలో. ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫెండర్లోనే మనకు ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసింది. బాడీ కలర్ మిర్రర్ వచ్చింది. LED బ్లింకర్ వచ్చింది. 360 కెమెరా. ఎలక్ట్రిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 2 చేసుకోవచ్చు. అండ్ UV కట్ గ్లాసెస్ నెక్సా కార్స్ ఆర్ మారుతి కార్స్లో ఉంటాయి. అండ్ రేర్ డోర్ హ్యాండిల్ C పిల్లర్ హ్యాంగ్ వచ్చి ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. అంటే షిఫ్ట్ నుంచి ఉందనుకోండి అది. ఫంక్షనల్ రూఫ్ రేస్ లేవు. చిన్న సైజ్ సన్ రూఫ్ ఉంది. బాడీ కలర్ డోర్ హ్యాండిల్ వస్తుంది. రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. థిక్ క్లాడింగ్స్ అనేవి ఉన్నాయి 3D డిజైన్తో పాటు. అండ్ కంటిన్యూ మనకు చంకీ వీల్ ఆర్చెస్ ఉన్నాయి.
అండ్ వెనకాల కూడా డిస్క్ బ్రేక్ అనేది వస్తుంది మనకు ఈ కార్లో. అండ్ ట్విస్ట్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ టెస్ట్ కంఫర్ట్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, తొందరలో టెస్ట్ డ్రైవ్ చేస్తాను నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో సబ్స్క్రైబ్ చేసుకుని అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఆల్సో ఈ కార్ ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ కూడా ఉందంట. ఐ మీన్ ఆల్ గ్రిప్ టెక్నాలజీ అనుకోండి, ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్. ఏదైతే మనం గ్రాండ్ వీటార్లో చూసామో, నేనైతే ఈ కార్లో పర్సనల్లీ ఓన్లీ స్నో మోడ్ అనేది చూశాను. అండ్ ట్రాక్షన్ లెవెల్స్ అవన్నీ అడ్జస్ట్ అవుతాయి అనుకోండి. సో ఓవరాల్గా అయితే ఓన్లీ అల్ఫా టాప్ మోడల్లో మాత్రం ఈ ఆల్ గ్రిప్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఒక టాక్ నడుస్తుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఇది ఓన్లీ సో నెక్సా డీలర్షిప్స్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది, ఎరీనాలో ఉండదు. అండ్ ఓవరాల్గా మన హైదరాబాద్ అండ్ బెంగళూరు కలిపి ఇది ఒక్కటే కార్ ఉంది. ప్రతి డీలర్కి 2 డేస్కి ఒకసారి మారుతుంటుంది. నెక్స్ట్ ఈ కార్ మీరు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎల్బీ నగర్లో ఉన్న నెక్సా షోరూమ్కి డీలర్కి విజిట్ చేయండి. సో ఈ కార్ ఈవిటర్ ఇన్స్పైర్డ్ బై ఎమోషనల్ ఆఫ్ వర్సటాలిటీ క్రూజింగ్ విత్ టెక్నాలజీ అండ్ మోడర్న్ డిజైన్ అన్నారు. చాలా బాగుంది చెప్పుకోవడానికి. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ని చూస్తే ఈ విటారా బ్రాండింగ్ చూడొచ్చు, సుజుకి లోగోతో పాటు ఈ అనేది బ్లూ ఫినిష్లో వేశారు. అటెన్షన్ టు డీటెయిల్. మళ్ళీ టైల్ ల్యాంప్స్ వచ్చేసి మనకు వై షేప్ 3-point మ్యాట్రిక్స్ ఫుల్ ఎల్ఈడీస్ తీసుకున్నారు, విచ్ ఈస్ రియల్లీ గ్రేట్. అండ్ ఆల్ ఎల్ఈడీస్ టర్న్ ఇండికేటర్ అన్నీ కూడా విత్ కనెక్టెడ్ లైట్ బార్ ఆఫ్ డిఆర్ఎల్ ఉంటుంది. టైల్ గేట్కి మొత్తం కూడా బ్లాక్ రేర్ బంపర్స్ ఉన్నాయి విత్ ప్లాస్టిక్స్. ఎల్ఈడి నంబర్ ప్లేట్ లైట్స్ ఉన్నాయి. అక్కడే రివర్స్ కెమెరా కూడా హ్యాంగ్ అవుట్ అయింది. అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు, చూపిస్తాను. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. దాంతోపాటు 4 పార్కింగ్ సెన్సర్స్ వెనకాల, 4 ముంగట, 8 ఉన్నాయి టోటల్ ఈ కార్కి. అండ్ దీని ఏరో డిజైన్ ఆఫ్ స్పాట్స్ అంటాం, దీని స్పాయిలర్కి అటాచ్డ్గా ఉంటుంది. నెక్సా బ్రాండింగ్ ఉంది. వెనకాల వైపర్ వచ్చింది, వాషర్ వచ్చింది, డిఫాగర్ వచ్చింది, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, ఇది కూడా చూపిస్తాను మీకు. బాడీ కలర్ స్పాయిలర్, బాడీ కలర్ షార్క్ ఫిన్ యాంటీనా చూడొచ్చు. సో ఇది డిఫాగర్ వచ్చేసి ఇక్కడ ఉంది. రండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా విటారా యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడదాం. బూట్ స్పేస్ కూడా ఎక్కడ కూడా డిక్లేర్ చేయలేరు, బట్ గ్రాండ్ విటారా సెగ్మెంటే కాబట్టి ఆల్మోస్ట్ 350 to 370 లీటర్స్ బూట్ స్పేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 2 పెద్ద సైజ్ సూట్ కేసులు, 3 చిన్న సైజ్ సూట్ కేసులు విత్ ఎక్స్ట్రా లగేజెస్, హ్యాండ్ బ్యాగ్, లేడీస్కి సంబంధించినవి అవి ఇవి అన్నీ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఇన్ఫినిటీ సబ్ ఊఫర్ ఒకటి రైట్ సైడ్లో చూడొచ్చు. ఇన్ఫినిటీ 10 స్పీకర్స్ వస్తాయి కార్లో, హుక్ ఇస్తున్నారు రైట్లో. లెఫ్ట్లో అయితే మనకు ఎల్ఈడి ల్యాంప్ ఒకటి ఇస్తున్నారు, బూట్ ల్యాంప్ ఒకటి. అండ్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది ఇక్కడ మనకు, విచ్ ఇస్ గ్రేట్. అండ్ నీట్గా ఉంది మొత్తం బూట్ కూడా. 40-20-40 స్ప్లిట్స్ ఉన్నాయి. ఇది 40, ఇది 20, ఇది 40, అంటే రేషియో ప్రకారంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. పార్సల్ ట్రే కూడా ఉంది. అండ్ ఇది రబ్బర్ గ్రిప్స్ ఇస్తున్నారు గ్లాస్కి తగలకుండడానికి. సో దీని కింద చూస్తే మనకు స్టోరేజ్ స్పేస్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే ఫ్రీ ఛార్జర్ అంట, మనము హోమ్ ఛార్జర్ అనొచ్చు, ఏసీ ఛార్జర్ అనొచ్చు. సో ఇది చాలా తక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జర్, అంటే చాలా సేపు పడుతుంది ఛార్జింగ్ టైం అనేది. ఇది కూడా డిక్లేర్ చేయలేరు. ప్రైస్తో పాటు ఇవన్నీ అనౌన్స్ చేస్తారు తొందరలోనే. ఇది హోమ్ ఛార్జర్, దీని నుంచి మనము ఇలా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇలా పైన పెట్టే ఛార్జర్ ఇది ఏసీ ఛార్జర్ అంటాం. అండ్ ప్లగ్ కూడా చాలా సింపుల్గా మనము ఇంట్లో యూజ్ చేసే ఏసీ సాకెట్ ఉంటుంది కదా, 7 amps సాకెట్, అది దాంట్లో పెట్టేసుకోవచ్చు ఈజీగా కెపాసిటీ ఉంటే. అండ్ ఇక్కడ మనకు 2 lane జాక్ కూడా ప్లేస్ అనేది చేస్తున్నారు, మీరు చూడొచ్చు. దీంతోపాటు స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫుల్ సైజ్ అనుకుంటున్నాను, విత్ వీల్ క్యాప్తో పాటు కూడా ఉంది. కాస్ట్ కటింగ్ చేయకుండా అలాయ్ క్యాప్ అనొచ్చు. సో విచ్ ఈస్ గ్రేట్. అంతా కూడా నీట్లీగా ప్యాక్డ్ చేశారు, ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా మారుతి వాళ్ళు, గ్రేట్. అండ్ పార్సల్ ట్రే వచ్చేసింది. పైన మనకు ప్లాస్టిక్స్ ఇన్సులేషన్ చేశారు బెటర్ ఎన్వేజ్ లెవెల్స్ ఉండడానికి. ఆల్సో ఇక్కడ మనకు రివర్స్ కెమెరా, ఎల్ఈడి లైట్స్ చూడొచ్చు. ఇది క్లోజ్ చేయడానికి ఒక హోల్డర్ అయితే ప్రొవైడ్ చేసిన, క్లోజ్ చేసేద్దాం. ఇంకా ఒక చిన్న టాపిక్ ఏంటంటే 49 kW LFP బ్యాటరీ, అంటే ఏదైతే బేస్ మోడల్లో వచ్చే తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉందో దాని రేంజ్ ఇంకా అనౌన్స్ చేయలేరు. ఇవన్నీ ప్రైస్తో పాటు అనౌన్స్ చేస్తానంటున్నారు. 105 kW మోటార్ కూడా వస్తుంది, అంటే మోటార్ సైజ్ కూడా తగ్గింది. పవర్ BHP 142 and 192 Nm టార్క్ ఇవి కూడా తగ్గాయి. రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ 61 kWది 500, అంటే ఈ 49 kW అరౌండ్ 425 to 450 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇంకా ఇంటీరియర్కి వెళ్ళిపోదాం, మేము మాత్రం ఆలోచన చేయకూడదు. సి పిల్లర్ మోడల్ డోర్ హ్యాండిల్స్ లేటెస్ట్ రీసెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి వాళ్ళు. నా కమింగ్ టు ఇంటీరియర్ చూస్తే మనకు ఆల్ న్యూ డ్యూయల్ టోన్ బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ చూడొచ్చు. విత్ ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ టాపాలజీ సీట్ కవర్స్ తీసుకున్నారు. డోర్స్ కూడా వైడర్ ఓపెన్ అవుతున్నాయి ఈ మధ్య 90 degrees అండ్ డీసెంట్ గ్లాసెస్, యూవీ కట్ గ్లాసులు ఉన్నాయి. నా ఇంటీరియర్ డోర్ ప్యానల్ డిజైన్స్ చూస్తే మనకు సో సాఫ్ట్ మెటీరియల్స్ అక్కడక్కడ లైక్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు, లెదర్ ఇచ్చిండు బాగుండు, డీసెంట్ డిజైన్, క్రోమ్ డోర్ హ్యాండిల్. పవర్ విండో దగ్గర హై గ్లాసీ ఫినిష్, కొంచెం ప్రీమియంగా ఉంది. బాటిల్ హోల్డర్ 1 liter వస్తుంది ఈజీగా. స్పీకర్స్ కూడా 4 speakers, 4 tweeters, సబ్ ఊఫర్, యాంప్లిఫైర్, టోటల్ 10 ఇన్ఫినిటీ స్పీకర్స్ వస్తాయి ఈ కార్లో టాప్ మోడల్లో. నా సీట్స్ అనేవి హైలైట్ చెప్పాలి ఇప్పుడు. సో ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ అపాలిస్ట్రీ డ్యూయల్ టోన్గా ఉన్నాయి, ఫాక్స్ లెదర్ అనుకోండి. సో 2-step రిక్లైన్ యాంగిల్ ఆల్రెడీ మనం చాలా కార్స్లో చూసాం ఇంతకుముందు. సో రిక్లైన్ ఉంటే లాంగ్ డ్రైవ్స్ కంఫర్టబుల్గా ఉంటుంది. 3 adjustable అడ్రస్. ఇప్పుడు మారుతి వాళ్ళు ఇంకొంచెం ఇన్నోవేటివ్గా స్లైడ్ ఫంక్షన్ కూడా తీసుకొచ్చారు. అంటే ఇది ఆల్మోస్ట్ డీసెంట్గా పుష్ చేశాను, ఇది ఫ్రంట్కి పుష్ చేశాను. దీనివల్ల లెగ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు.
సో చూసారా, ఇలా జస్ట్ అలా వన్ స్టెప్ స్లైడ్ ద్వారా మనకు అడ్జస్ట్ అనేది అవుతుంది మొత్తం ఓవరాల్ కార్. రండి లోపల స్టెప్ అయినా కంఫర్ట్ చూపిస్తాను. ఫ్లాట్ ఫ్లోర్ ఉంటుంది, ఫ్లాట్ బ్యాటరీస్ ఉండడం వల్ల ఫ్లోర్ అండ్ అయితే సపోర్ట్ కొంచెం ల్యాగ్ అవుతుంది. అడిక్వేట్ డీసెంట్ నీ రూమ్ ఉంది, స్కోప్ డోర్, మ్యాగ్జిన్ హోల్డర్స్. వెనకాల ప్యాసింజర్కి ఏసీ వెంట్స్ ఉన్నాయి, యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది. సో అండ్ అయితే సపోర్ట్ నేను చెప్పకపోయినా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు డీలర్కి వెళ్ళి. ఆబ్వియస్లీ న్యూ డాష్ బోర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఫైనల్లీ చేంజ్ అయింది. న్యూ సెంటర్ కన్సోల్, హైట్ అడ్జస్టబుల్ బీ పిల్లర్ సీట్ బెల్ట్స్, టోటల్ 7 ఎయిర్ బ్యాగ్స్, లైట్ వచ్చింది రీడింగ్ది అండ్ ఆల్సో ఫోల్డబుల్ హోల్డర్స్ హుక్స్ కూడా ఉన్నాయి. సో ఫిక్స్డ్ గ్లాస్ రూఫ్ అనేది ఉంది, సో ఓపెన్ అనేది అవ్వదు, దాని గురించి కూడా చెప్తాను. అండ్ స్లోపింగ్ రూఫ్ ఉంది, పైన మనకు 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆమ్రెస్ట్ లేదని కంగారు పడకండి, సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. ఈ స్ట్రైప్ ఉంది కదా, జస్ట్ ఇలా లాగితే సెంటర్ ఆమ్రెస్ట్ ఓపెన్ అవుతుంది కప్ హోల్డర్స్. ఆబ్వియస్లీ సెంటర్ ఆమ్రెస్ట్ యూజ్ చేసేటప్పుడు మధ్యలో ప్యాసింజర్ కూర్చోడు కూడా. ఇలా అయితే బూట్ యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అండ్ సెంటర్ ఆమ్రెస్ట్గా 2-in-1 వర్క్ అవుతుంది. రిక్లైన్ యాంగిల్ స్టెప్స్ చూడొచ్చు మీకు క్లియర్గా. 3-point సీట్ బెల్ట్ ఉన్నాయి, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ ఉన్నాయి. సో వెనుక నుంచి చెప్పడానికి ఇంత మించి ఈ విటార్లో ఏమీ లేదు, దట్స్ ఇట్. సో ఓవరాల్ అన్ని కవర్ చేశాను. రండి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయాం ఇంకా. సో రెండో ఒకసారి మనం ప్యాసింజర్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి చూద్దాము. రిక్వెస్ట్ సెన్సర్ ఫ్రంట్ డోర్స్ ఉన్నాయి. రిక్వెస్ట్ సెన్సర్ అంటే కీస్ మన జోబులో పెట్టుకొని బటన్ వదిలితే అన్లాక్ అయిపోతుంది. సో ఫస్ట్ లుక్ ఫ్రంట్ ఇంటీరియర్స్, న్యూ డాష్, న్యూ సెంటర్ కన్సోల్, డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ ఫినిష్, సీట్ కవర్స్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ డోర్స్లో సేమ్ డిజైన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ రేట్ డోర్స్ లానే. కాకపోతే ఫ్రంట్ ప్యాసింజర్కి అనేది ఎలక్ట్రిక్ లేదు, డ్రైవర్కి 10 way ఎలక్ట్రిక్ ఇచ్చారు, గ్రేట్. వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి, ఈ హోల్స్ ద్వారా ఏసీ అనేది వస్తుంది సీట్లో నుంచి ఇద్దరికి ఫ్రంట్ ప్యాసింజర్లకి. డాష్ బోర్డ్లో మనకి న్యూ ఏసీ వెంట్స్ డిజైన్ తీసుకున్నారు. అండ్ ఇదంతా మీకు చూడడానికి ప్లాస్టిక్లా ఉంది కదా, ఇది సాఫ్ట్ మెటీరియల్ నిజంగా చూడండి, ఇది గ్రేట్. అండ్ గ్లో బాక్స్లో లైట్ ఫంక్షనింగ్ ఉంది, కూలింగ్ అయితే లేదు. అండ్ ఆల్సో ఈ విటారా మ్యాట్స్ కూడా చూసారా టాప్ మోడల్లో. అండ్ స్టోరేజ్ స్పేస్ ఉంది సెంటర్ కన్సోల్ కింద, దీని కింద లైటే చూపిస్తాను. 12 volts పవర్ సాకెట్ ఇస్తున్నారు, యూఎస్బీ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకు ఓవరాల్గా స్టోరేజ్ స్పేస్లో. స్పీకర్స్ డాష్లో కూడా ఇస్తున్నారు, టోటల్ 10 స్పీకర్స్ ఉన్నాయి ఇన్ఫినిటీ కాబట్టి. ఇది ఓవరాల్గా ప్యాసింజర్. అండ్ ఫ్రంట్ ఫెండర్ లెఫ్ట్లో మీకు ఛార్జింగ్ పోర్ట్ ఇస్తున్నారు, ఇక్కడ నుంచే మీరు ఛార్జింగ్ చేసుకోవాలి. ఇంట్లో ఛార్జింగ్ అయితే పైన పోర్ట్ యూజ్ చేయాలి. అండ్ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయో దాన్ని రెండు కలిపితే డీసీ ఛార్జర్ అంటాం. ఈసారి 70 kW ఫాస్ట్ ఛార్జింగ్ డీసీ ఇస్తున్నారు. అన్ని కార్స్ 50 kW చూసాం, 70 kW అనేది లిటరల్లీ చాలా ఫాస్ట్ అయిపోతుంది. అంటే 1 hour లోపే, 1 hour కూడా కాదు కదా, 40 minutes లోపే అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే ఒకసారి ఫాస్ట్గా మనం ఒకసారి సేఫ్టీ ఫీచర్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడేద్దాము. 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా వస్తే బేస్ మోడల్ నుంచి తీసుకున్న. ఫ్రంట్ అండ్ రైర్ పార్కింగ్ సెన్సర్స్ టోటల్ 8 ఉన్నాయి మనం చూసాము. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఒక సేఫ్టీ ఫీచర్ హెడాస్లో వస్తుంది, సైడ్ మిర్రర్లో మనకు బ్లింక్ అవుతుంటుంది. అండ్ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఈబీడీ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, ఏబిఎస్ ఉంది, సీట్ బెల్ట్ వార్నింగ్లు ఉన్నాయి, డోర్ రజర్ వార్నింగ్లు ఉన్నాయి. అండ్ మోటార్ ఇంబాజిలైజర్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది, స్పీడ్ అలర్ట్ వస్తుంది, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంది. ఇవన్నీ మించి ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్ట్రిక్ కార్స్లో అకాస్టిక్ వెహికల్ అలారం సిస్టమ్ లాంటి ఫీచర్స్ని కూడా తీసుకొచ్చారు. సో ఇది ఓవరాల్గా సేఫ్టీ ఫీచర్స్ అనేవి బ్రీఫ్గా మాట్లాడుతాను. న్యూ స్టీరింగ్ వీల్ డ్రైవర్కి ఇచ్చారు. నా డ్రైవర్ సైడ్ డోర్స్ నుంచి చూస్తే కొన్ని స్విచెస్ ఉన్నాయి కదా, మనకు ఆల్ 4 పవర్ విండోస్, 1 touch ఆటో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. చైల్డ్ లాక్ ఉంది, లాక్ అండ్ అన్లాక్ డోర్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్స్ ఉన్నాయి, టోటల్ కంట్రోల్స్ రైట్ సైడ్ ఇచ్చాడు. అండ్ డ్రైవర్కి వచ్చేసి 10 way ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అంటే స్లైడ్, రిక్లైన్, హైట్తో పాటు లంబార్ సపోర్ట్ కూడా ఎలక్ట్రిక్గా చేసుకునే ఆప్షన్ ఇచ్చారు, విచ్ ఈస్ గ్రేట్ ఈ ప్రైస్లో. సో ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ డ్రైవర్కి అయితే ఇచ్చారు. అండ్ ఇది ఎలక్ట్రిక్ వెహికల్ 2 pedals ఉంటాయి. ఇక్కడ మనకు 360 కెమెరా వ్యూ బటన్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపల స్టెపిన్ అయిపోదాము. స్టెపిన్ మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ మాట్లాడదాం. ఫస్ట్ లుక్ డాష్ చూడండి, వెహికల్ని స్టార్ట్ చేయగానే విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్, ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఆన్ ద క్లస్టర్ విత్ కంటిన్యూ ఇన్ఫోటైన్మెంట్ గురించి మాట్లాడతాను. 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు విత్ స్మార్ట్ ఎక్స్ స్ప్లిట్ కనెక్టెడ్ వైర్లెస్ అండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే, నెక్స్ట్ జనరేషన్ సుజుకి కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అడాస్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ బ్రీఫ్లీ మీకు అన్ని క్లియర్గా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హోమ్ పేజ్ వచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది, 3 pages లేఅవుట్స్ తోటి. అండ్ సెట్టింగ్స్లో లైక్ వెహికల్ సెట్టింగ్స్లో కూడా వెళ్ళినట్టయితే లాట్ ఆఫ్ సెట్టింగ్స్ ఉన్నాయి. మళ్ళీ మీకు వైపర్స్, లైట్స్ అండ్ అంబియన్ లైటింగ్, మల్టీ కలర్ అంబియన్ లైటింగ్ ఉంది. ఇవన్నీ కూడా మీరు సెట్టింగ్స్ అన్నీ కూడా ఇండివిజువల్గా మళ్ళీ సపరేట్గా సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చు. మరి ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు నేను. అండ్ మీడియా సెట్టింగ్స్, కనెక్షన్ సెట్టింగ్స్ అండ్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ PM 2.5 ఫిల్టర్ కూడా ఇందులోనే ప్రొవైడ్ చేసేస్తున్నారు. విత్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించిన లెవెల్స్ కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకు ఇవన్నీ సెట్టింగ్స్కి సంబంధించినవి అండ్ మీడియాకి సంబంధించినవి. ఇది ఇంటర్ఫేస్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా చాలా బెటర్ అయింది. అండ్ ఇంకోటి ఒకసారి మీకు 360 కెమెరా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇది టాప్ యాంగిల్ కెమెరా వ్యూ.
సో 3D వ్యూ అంటాం దీన్ని. సో ఇలా కనిపిస్తుంది కార్ అంతా కూడా. ఇది ఫ్లోర్ బోర్డ్ కెమెరా, అంటే కింద ఎలా ఉంది ప్రతి చిన్న రాయి కూడా కనిపిస్తుంటుంది, ప్రతి ఒక్కరి కాళ్ళు కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు చుట్టూ నుంచిన వాళ్ళవి. అండ్ టాప్ వ్యూ యాంగిల్ ఇలా అయితే ఉంటుంది. ఈ కెమెరా ఆల్రెడీ మనం ఫస్ట్ బెలినోలో ఎక్స్పీరియన్స్ చేసాము. ఇవన్నీ 360 కెమెరాకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కస్టమైజ్ కూడా మళ్ళీ మీరు చేసుకోవచ్చు. సో కార్ కొన్న తర్వాత కస్టమైజ్ చేసుకోవచ్చు మీ ఓన్ ప్రిఫరెన్స్ తగ్గట్టుగా. కమింగ్ టు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో 10.1 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది వస్తుంది. ఇందులో ఇన్ఫర్మేషన్ లైక్ అడాస్కి సంబంధించి, స్పీడో, రీజనరేటివ్ బ్రేకింగ్ సంబంధించి, రియల్ టైమ్ రేంజ్ చూపిస్తుంది. ఆల్సో ట్రిప్ అండ్ డ్రైవ్ బిహేవియర్ లైక్ లీడ్ బోర్డ్, ట్రిప్ ప్లానింగ్, ట్రిప్ సమ్మరీ, డ్రైవింగ్ స్కోర్ బిహేవియర్, ట్రిప్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఏరియా గైడెన్స్, వెహికల్ లొకేషన్ షేరింగ్, ఫైన్ చేంజింగ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్టైన్మెంట్లో చూపిస్తుంటాయి. అండ్ న్యూస్ సెంటర్ డాష్లో మనకు అజర్ లైట్ అండ్ కొన్ని ఫిజికల్ బటన్స్ ఉన్నాయి లైక్ ఏసీకి సంబంధించి, అండ్ వాల్యూమ్, రోటరీ డైల్ బటన్, వైర్లెస్ ఛార్జర్ వచ్చింది, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఇక్కడ ఇచ్చేశారు, కప్ హోల్డర్స్ ఉన్నాయి. న్యూస్ సెంటర్ కన్సోల్లో స్టైలిష్గా మనకు రోటరీ డైల్ గేర్ లివర్ అనేది చూడొచ్చు, ఇది గేర్ ఇండికేషన్స్. అండ్ ఆల్సో మనకు డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఒకటి వస్తుంది, అంటే 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి మనకి ఎలక్ట్రిక్ కార్లో, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్ చూడొచ్చు, మీకు చేంజ్ అవుతుంటుంది అక్కడ. ఇది నార్మల్ మోడ్, ఎక్కువ స్పోర్ట్ కూడా వస్తుంది. అంటే ఇది వచ్చేసి మనకు రీజనరేటివ్ బ్రేకింగ్, అంటే మనకు సింగిల్ పెడల్ డ్రైవింగ్ ఆఫ్ రీజనరేటివ్ బ్రేకింగ్. ఈ బటన్ని ప్రెస్ చేస్తే, ఇంతకుముందు అన్ని కార్స్లో మనకు ప్యాడల్ షిఫ్ట్ లాగా రీజనరేటివ్ ఇచ్చారు కదా, అది అవసరం లేదు, ఈ బటన్ని ప్రెస్ చేస్తే చాలు. స్పోర్ట్ మోడ్ ఒకటి ఇచ్చారు, అంటే స్పోర్ట్ కాదు సారీ స్నో మోడ్ ఇచ్చారు, అంటే మనకు టెరాన్ మోడ్స్లో స్నో మోడ్ ఆల్ గ్రిప్ టెక్నాలజీలో వర్క్ అవుతుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అంటే హ్యాండ్ బ్రేక్ అనుకోండి, హాట్ హోల్డ్ ఫంక్షన్ ఉంది. అండర్ స్టోరేజ్ ఆమ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంది, అండ్ సాఫ్ట్వేర్ సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. ఇంకా స్టీరింగ్ వీల్ వచ్చేసి 2 స్పోక్ స్టీరింగ్ వీల్, ఫ్లాట్ బాటమ్, డీ కట్ అండ్ సుజుకి లోగో. ఇక్కడ సైడ్ క్రూజ్ కంట్రోల్, అడాస్ కంట్రోల్స్ ఉన్నాయి రైట్ సైడ్ స్టీరింగ్కి, లెఫ్ట్ సైడ్ మనకు ఆడియో మీడియా కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్, హైట్ ఇంకా రీచ్ రెండు కూడా చేసుకోవచ్చు మీరు మాన్యువల్గా, విచ్ ఈస్ గ్రేట్. అండ్ సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ ఉంది, లెదర్ స్టిచింగ్స్, ఆటో హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆటో వైపర్స్ కంట్రోల్స్ ఉన్నాయి, ఇక్కడ లివర్స్ చూడొచ్చు. ప్లెయిన్ డాష్ డిజైన్ వస్తుంది, అలాగే ఆటో డిమింగ్ IROM వచ్చింది, డోర్ లైట్స్ కంట్రోల్స్ ఉన్నాయి, SOS ఎమర్జెన్సీ బటన్ ఒకటి ఇస్తున్నారు ఇక్కడ, అండ్ బ్లూటూత్ మైక్స్ ఉన్నాయి, ఇవన్నీ లైట్స్ కంట్రోల్. సన్ రూఫ్ ఓపెన్ అనేది అవ్వదు, ఫిక్స్డ్ గ్లాస్ సన్ రూఫ్ అనేది ఇస్తున్నారు. ఎందుకంటే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి పిల్లలు బయటికి వెళ్ళకుండా అండ్ ఎయిర్ అంతా కూడా ఫీల్ అవ్వడానికి లేదు అన్ని కార్ లాగా. బట్ 2 బెనిఫిట్స్ ఏంటంటే మనకు మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది, పిల్లలు బయటికి వెళ్ళకుండా సేఫ్టీగా ఉంటుంది. అండ్ ప్యాసింజర్కి వ్యానిటరీ మిర్రర్ ఉంది సన్వైజర్లో, డ్రైవర్ కూడా వ్యానిటరీ మిర్రర్ సన్వైజర్లో ఉంది. సో ఇది ఓవరాల్గా కవర్ అప్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ ఈ విటారా డీటెయిల్ పిన్ టు పిన్ ఇంటీరియర్ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ లుక్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం. సో రండి ఒకసారి మనం ఫైనలీ బ్యాటరీ, మోటార్, రేంజ్ గురించి మాట్లాడేద్దాము. సో కొన్ని ఫీచర్స్ తగ్గాయి అంతే, బట్ ఓవరాల్ అయితే చాలా బాగున్నాయి. సన్ రూఫ్ ఓపెన్ అవ్వకపోవడం ఇలాంటివి తప్ప మిగతా అన్నీ ఓకే అని చెప్పాలి. నా కమింగ్ టు బ్యాటరీ, మోటార్ గురించి మాట్లాడితే, సో టాప్ మోడల్ వచ్చి 61 kW LFP బ్యాటరీస్ వస్తుంది విత్ 128 kW పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మోటార్ వస్తుంది టాప్ మోడల్లో, టాప్ అండ్ మిడ్లో. 172 bhp పవర్, 192 Nm టార్క్ తీస్తుంది విత్ 500 km రేంజ్ అని చెప్తున్నారు ఆఫీషియల్గా. రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది, CCS2 పోర్ట్ ఉంది, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది, 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి చెప్పాను. అండ్ ఇదే మీరు ఇంకా బేస్లో తీసుకుంటే 49 kW బ్యాటరీ వస్తుంది, 105 kW మోటార్తో, 142 bhp, 192 Nm టార్క్ తీస్తుంది. రేంజ్ అనేది డిక్లేర్ చేయలేరు ఇంకా, అది నేను ఇంకా చెప్పలేను. బట్ 70 kW ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది చేస్తుంది, సింగిల్ పెడల్ డ్రైవింగ్, రీజనరేటివ్ మోడ్స్ ఉన్నాయి, స్నో మోడ్ కూడా ఉంది. ఇక ప్రాపర్ కాంపిటీషన్ అయితే ఈ సెగ్మెంట్లో లైక్ క్రెటా EV రీసెంట్లీ లాంచ్ అయింది, కర్ EV వస్తుంది, మహేంద్ర BE6 వస్తుంది, MG విన్సర్ EV వస్తుంది, అండ్ మహేంద్ర XV 400 EV కూడా తీసుకోవచ్చు. రేంజ్ అండ్ ప్రైస్ సెగ్మెంట్ అన్ని కన్సిడర్ చేశాను. సో దట్స్ ఇట్ గైస్, 2025 మారుతి ఈ విటారా ఒక డీటెయిల్డ్ వాక్ రౌండ్ రివ్యూ. మరి రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ టెస్ట్ డ్రైవ్ వీడియో అండ్ బేస్ వేరియంట్ రివ్యూస్ వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకూడదంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోవాలి. సో ఇంకా కార్కి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ కూడా చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాబాయ్ టేకర్ మాస్క్ వేసుకొని సండే రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయండి, పిల్లల రైడర్తో పాటు. మరి సైడింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, నెక్స్ట్ వీక్ ఏ బైక్ ఆర్ ఏ కార్ ఎక్స్క్లూజివ్ రివ్యూస్ ఇలాంటి లాంచెస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.